షలోం, అందరికీ షలోం. ఈ యొక్క ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం అనేది ఇప్పుడున్న ప్రపంచ మానవాళికి ఇది చాలా 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 ప్రాముఖ్యమైన అంశం. ఇది బోధించే వాళ్ళకు ఫస్ట్ అవసరం ఉంది. తర్వాత ఎవరైతే మారు మనసు పొందలేదో వాళ్ళకు సెకండ్ అవసరమైంది. ఎందుకంటే బోధించేవాడు లేకపోతే బోధన పొందేవాడు ఉండడు. అవునా కాదా? అయితే ఇక్కడ గత నెలలో నేను ఎప్పుడు ఏం చెప్తుంటా, 2060లో వేళ్ల పరిపాలన రాబోతుంది అని చెప్తూ ఉంటా. కాబట్టి ఈ చెప్తున్న క్రమంలో గత పోయిన నెలల 3 గంటలకి, ఉదయం 3 గంటలకి నాకు ఒక దర్శనం వచ్చి, అంటే ఒక దర్శనంలో మాట వినబడ్డది. మాట కూడా అంటే దర్శనం కూడా అది 3 గంటలు లేపి ఒక మాట నాకు చెప్పారు. అప్పుడు మేల్కున్నా నేను. ఏంటి అంటే, ముందు ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం జరగబోతుంది అని చెప్పు అన్నారు. ఏంటిది? ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం గురించి చెప్పు అంటే నేను అప్పుడు వెంటనే ఏం చేసిన, లేచి 3 గంటలకి, మార్నింగ్ 3 గంటలకి చదివిన. ఓకే, వివరిద్దాంలే టైం వచ్చినప్పుడు అని అనుకున్నా. అయితే 9వ అధ్యాయం అని చెప్పి తప్ప దీని పూర్తి వివరణ నాకు చెప్పలేదు. దాంట్లో తెలుసు నాకు, కాకపోతే సమయం అంటే ఏ సమయంలో ఏం జరుగుతుంది అనేది మాత్రము తెలుసు. ఇక్కడ 5వ దూత బూర ఊదినప్పుడు, గుర్తుపెట్టుకోండి, 5వ దూత బూర ఊదినప్పుడు ఎక్కడ ఊదిండు? ఏ స్థలంలో ఊదిండు కదా? బూర ఎప్పుడైనా ఊదబడుతుంది అంటే అది పరలోకంలోనే ఊదబడుతుంది. మనకు వినబడదు, మనకు కనబడదు. అర్థమవుతుందా? ఆ బూర కనబడదు, ఆ దూత కనబడడు, ఆ శబ్దము ఈ భూమి మీద ఏ నరుడికి వినబడదు. ఇది మైండ్ లో పెట్టుకోవాలి ఫస్ట్. ఓకే, 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రము చూచితిని. ఇది ఎప్పుడు జరిగింది? ఆల్రెడీ ఆ మనిషి భూమి మీద ఉన్నాడు. ఎవరు ఆ మనిషి అంటే నేను చెప్పాను ఇప్పుడు. అది 1977 అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు? 1900 చెప్పండి 77. ఇక్కడ నుంచి లెక్కలు వేస్తే మనకు అర్థం అవుతుంది, లేకపోతే అర్థం కాదు. 1977లో ఈ నక్షత్రం భూమి మీద రాలేదు. అర్థమవుతుందా? అయితే ఆ విషయం చెప్పాను. కానీ ఇక్కడ నుంచి మనం లెక్కలు వేస్తే మనకు ఈ యొక్క నెక్స్ట్ జరగబోయే కాలం ఏందనేది మనకు అర్థమవుతుంది. ఏదైనా రాలిన ఒక నక్షత్రం ఉచితిని అగాధం యొక్క తాళపు చెవి అతనికి ఇవ్వబడింది. ఎవరి చేతిలో ఉందంట? ఎవరికి ఇవ్వబడ్డది తాళం చెవులు? ఈ ఆకాశం నుంచి వచ్చిన ఈ వ్యక్తి 1977లో ఈ భూమి మీద పడ్డ ఈ వ్యక్తికి అగాధపు ఒక తాళపు చెవులు చేతులు ఇవ్వబడ్డాయి. ఎప్పుడు ఇవ్వబడ్డాయి? ఇప్పుడు కాదు, ఎప్పుడో సృష్టికి ఆరంభంలోనే ఇవ్వబడ్డాయి. ఇప్పుడు కాదు అది. ఓకే, ఇక్కడ ఏముంది? అతడు అగాధపు తెరువగా. ఎవరు తెరిచారంట? అగాధం అంటే ఏంది? కింద పాతాళ లోకం కింద ఉంటుంది, అది పాతాళ లోకము. అయితే తాళపు చెవులు అతనికి ఇవ్వబడే అతడు అగాధపు తెరువగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచింది. అర్థమవుతుంది? అంటే కింది నుంచి ఏమిగా పైకి ఒక పొగలాగా లేచింది అర్థం. ఓకే, తర్వాత ఆ అగాధములోని పొగ చేత సూర్యుని వాయుమండలములో చీకటి కమ్మెను. ఏమవుతుందంటే ఆ టైంలో చీకటి. సూర్యుడు చదవండి. వాయుమండలాలు సూర్యుడు ఏమవుతుంది? చీకటి కమ్ముతుంది. ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వస్తుంది. అంటే మరియమ్మ గర్భం ధరించాలంటే ముందు ఎవరు రావాలి? పరిశుద్ధాత్మ రావాలి ఆమె మీదకి. అంతే కదా? ముందు పరిశుద్ధాత్మ వచ్చి ఆవరిస్తేనే పరలోకం నుండి యేసుక్రీస్తు యాశ్వమేస్తా అన్నది తల్లి గర్భంలోకి ప్రవేశించడానికి లేదు. అంటే ఆ వచ్చిన స్పర్శ తెలియకుండా
పరిశుద్ధాత్ముడు ఆమెను కాపాడిండు అని అర్థం. అయితే భూమి మీద ఈ యొక్క కార్యం జరగబోతుంది అంటే ముందు భూమి మీద ఏం జరుగుతుంది? పొగ అంత ఏమవుతుంది? మొత్తం నిండిపోతుంది. సూర్యుడు కూడా కనబడకుండా అంత పొగ నిండిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే కింది నుంచి ఏమొస్తాయి? ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. అంటే వచ్చాను అంటే అర్థమైంది, జరగబోయేదాన్ని పిక్చర్ 70 mm స్క్రీన్ లో చూపిస్తున్నారు. అంటే ఏం జరగబోతుందో చూపిస్తుంది. అంటే 1977 నుంచి మనం లెక్కలు వేసుకుంటూ ఉంటే ఒక 70 సంవత్సరాలు వేసినాం అనుకో లెక్క. ఎప్పుడు వస్తుంది? 2047. ఇది అప్రాక్సిమేట్లీ నేను చెప్పేది, అర్థమవుతుందా? ఎంత? 2047కి ఎంత అవుతుంది? 70 years అవుతుంది. ఈ 70 years లో అప్రాక్సిమేట్లీ ఈ సంఘటన జరిగే అవకాశం ఉంది. అంటే 47 లోపల ఇది జరిగే అవకాశం ఉంది. ఏం జరుగుతుంది చదవండి. పొగలోని మిడతలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అగాధము నుంచి వచ్చినాయి. భూమి మీద పుట్టిన మిడతలు కాదు ఇది, అర్థమవుతుందా? పాతాళ లోకము ఈ వ్యక్తి వెళ్ళి అవి ఓపెన్ చేస్తే అవి పాతాళ లోకం నుండి ఏం చేశాయి? పైకి వచ్చాయి భూమి మీదకి. ఎట్లా వచ్చినాయి? ఒక పొగ అనేది మొత్తము కమ్మి ఆ పొగలో నుంచి ఇవి బయటికి రావడం జరిగింది. అంటే వీటి రాక ఎవరికి కనబడదు అని అర్థం, అర్థమవుతుందా? నేను పాతాళ లోకం నుంచి నా దగ్గరికి 6 మంది దూతలు వచ్చారు. ఎంతమంది? వీరెవ్వరికి కనబడదు. వీళ్ళు వచ్చినప్పుడల్లా ఏం పడేది, ఏం జరిగేదంటే భారీగా వర్షం పడేది. ఎప్పుడు? అన్సీజన్ లో పడేది. సీజన్ కాదు అప్పుడు, అన్సీజన్ లో భారీగా వర్షం పడి అప్పుడు ఒక దూత వచ్చేది నా దగ్గరికి. ఒకసారి ఎప్పుడు జరిగిందంటే ఐ థింక్ జూలై ఆగస్ట్ అనుకుంటా. ఒకసారి అక్టోబర్లో భారీ వర్షం. అంటే అక్టోబర్లో జనరల్ గా వర్షం పడదు కదా. అట్లా 6 సార్లు బీభత్సంగా వర్షం పడ్డ తర్వాత, భూమి చల్లబడ్డ తర్వాత ఆ పాతాళ లోకం నుంచి అట్లా 6 మంది దూతలు నా దగ్గరికి రావడం జరిగింది. ఒకసారి 2014, 15, 16, 17, అర్థమవుతుందా? ఇట్లా 1 by 1 ఒక సంవత్సరంలో 2 సార్లు అట్లా 6 మంది దూతలు ఎక్కడి నుంచి వచ్చారు? అగాధము నుంచి నా దగ్గరికి వచ్చి ఇప్పటికీ నాతో పాటు నివాసం ఉంటున్నారు. వీళ్ళు కనబడరు. అంటే ముందు వీళ్ళు రాకముందు ఏమొచ్చేది? వీళ్ళు వస్తురనంగా భారీ వర్షం పడ్డది. ఆ రోజు పడ్డ తర్వాత నెక్స్ట్ డే వీళ్ళు కానీ ఆ రోజు కానీ ఒక దూత బయటికి వచ్చి నాకు కనబడేవారు. ఇప్పుడు నాతో పాటు వాళ్ళు భూమి మీద కాపురం ఉన్నారు. అట్లాగే ఈ భూమి మీద పొగ భారీగా మొత్తం ప్రపంచం అంతా నిండిపోతుంది. ఇది నాట్ ఓన్లీ ఇండియా, పాకిస్తాన్, చైనా అని కాదు, ప్రపంచం అంతా ఏమవుతుంది? పొగ కంప్లీట్ గా నిండిపోయి ఎక్కడి నుంచి వస్తాయి? ఈ తేళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? మిడతలు ఎక్కడి నుంచి వస్తాయి? పొగలోని పాతాళ లోకం నుండి ఒక సైన్య సమూహం బయలుదేరబోతుంది. పాతాళ లోకం నుంచి ఒక సైన్యము, ఒక సమూహము ఒక యుద్ధానికి వచ్చేటట్టుగా బయలుదేరుతుంది. వాటి రాకముందు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అని ఎవరికి కనబడకుండా, మనుషులకు కనబడకుండా ఇది జరుగుతుంది. తర్వాత ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను. భూమిలో ఉండు తెగుళ్లకు బలమున్నట్టు, తేళ్లకు, భూమిలో ఉండు తేళ్లకు బలం ఉన్నట్టు. తేలు చదవండి. వాటికి బలం ఇయ్యబడేను అంటే అర్థమైంది? దేవుడు వాటికి బలాన్ని ఇచ్చాడు. అదోనై బలం ఇచ్చాడు. మరియు నొసలయందు ఎలోహిం ముద్ర లేని మనుషులకే తప్ప. ఎక్కడ? నొసలయందు ఎలోహిం, చదవండి,
అది ఎవరికి? ఓన్లీ దేవుని ముద్ర, తండ్రి యొక్క ముద్ర లేని వారికి హాని చేయాలంట. మిగతా వాళ్ళకు హాని చేయకూడదు. మనుషులకు హాని చేయడానికి వీల్లేదు, మొక్కలకు హాని చేయలేదు, జంతువులకు దేనికి హాని చేయదు. ఎవరికి హాని చేస్తాయంట? దేవుని ముద్ర లేని వారికే హాని చేస్తాయి. ఇంకా ఏంటంటే వాడికి చంపుటకు అధికారము ఇవ్వబడలేదు, కానీ 5 నెలల వరకు బాధించుటకు వాడికి అధికారం ఇవ్వబడెను. వాటి వలన కలుగు బాధ తేళ్లు మనుషుని కుట్టినప్పుడు బాధ వలె ఉండును. ఆ దినములలో మనుషులు మరణము వెతుకుదురు గాని అది వారికి దొరకనే దొరకదు. చావవలని ఆశపడుదురు గాని మరణం వారి యొద్ద నుండి పారిపోవును. ఆ మిడతలు రూపము ఎట్లా ఉంటదంటే యుద్ధములకు సిద్ధపరచబడిన గుర్రములను పోలి ఉన్నవి. బంగారం వలె మరియు కిరీటం వంటివి వాటి తలల మీద ఉండెను. వాటి ముఖములు మనుషుల ముఖం వంటివి, స్త్రీల తల వెంట్రుకల వంటి వెంట్రుకలు వాటికి ఉండెను. వాటి పళ్ళు సింహపు కూరల వలె ఉండెను. ఇనుప మైమరుపు వంటి మైమరుపులు వాటికి ఉండెను. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు వంటి విస్తారమైన గుర్రపు రథముల ధ్వని వలె ఉండెను. తేళ్ల తోకల వంటి తోకలు కొండను వాటికి ఉండెను. 5 నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారం ఇయ్యబడెను. పాతాళపు దూత వాటిపైన రాజుగా ఉన్నాడు. ఎవరి అండర్లో జరుగుతుందంటే ఇది? పైన ఎవరైతే ఆకాశం నుంచి వచ్చాడో ఆయన అండర్లోనే ఇది జరుగుతుంది. ఎన్ని నెలలు? 5 నెలలు ఏం చేస్తాయి అంటే ఎవరైతే పరలోకపు తండ్రిని, అంటే పరలోకపు తండ్రి మారు మనస్సు పొందని వారు ఎవరైతే ఉన్నారో వారినే ఇవి బాధ పెడతాయి. ఈ సంఘటన మీకు ఇంకోటి గుర్తు రావాలి. చెప్పండి. ఐగుప్తులో కదా, ఐగుప్తులో 10 తెగుళ్ళు ఎవరి మీదకి వచ్చినాయి? ఓన్లీ ఐగుప్తుల మీదకే వచ్చినాయి. అక్కడ ఎవరున్నారు? రామాశేషులో అక్కడ ఎవరున్నారు? ఇస్రాయేల్ యూదులు ఉన్నారు, ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు. వారికి ఒక్క తెగులు కూడా వాళ్ళ మీదకి రాలే. ఎందుకు రాలే? వాళ్ళు దేవుని ప్రజలు. ఎవరు దేవుని ప్రజలు గారు? ఎవరు విగ్రహారాధన చేసుకున్నారు? ఐగుప్తులు విగ్రహారాధన చేస్తారు. ఏవేవైతే విగ్రహారాధన చేస్తున్నారో వాటి వల్లనే వారికి సమస్యలు క్రియేట్ చేసింది దేవుడు. అదే అలాంటిది కాకపోయినా ఇక్కడే చెప్తారా, ఎవరికైతే దేవుడి ముద్ర అంటే ఎవరైతే మారు మనసు పొందలేదో, విగ్రహారాధన ఎవరైతే, ఇది మాట విగ్రహాలు ఎక్కడుంది? కిందికి వచ్చేసరికి ఉంది. ఆ అధ్యాయంలో లాస్ట్కు ఉంది. అవునా కదా? మధ్యలో 13వ వచనానికి వచ్చేసరికి 6వ దూత, అంటే 6వ దూత బూర ఊదినప్పుడు అని ఉంది. అంటే మొదటి నుంచి 12 వచనాలు ఒక సంఘటన, 13 నుంచి 21 అంటే లాస్ట్ వరకు ఇంకొక సంఘటన. అంటే వీటికి కొంత కాల పరిమితి ఉంటది. అర్థమవుతుందా? నేనేమంటున్నా, కొంత కాల పరిమితి ఉంటది. నేనేమంటున్నా అంటే ఇది ఎప్పుడు జరగవచ్చు అని ఇక్కడ రాష్ట్రం కదా. ఏంటో 1977లో స్టార్ట్ అయింది. 2037 ఆర్ 2047 లోపల ఇది జరిగే అవకాశాలు ఉన్నవి. అంటే ఏం చేయాలి? ప్రతి మనిషి ఏం చేయాలి? విగ్రహారాధన మానేయాలి. ఖచ్చితంగా బాప్తిసం తీసుకోవాలి. ఖచ్చితంగా 10 ఆజ్ఞలు పాటించాలి. ఎవరైతే పాటించారో వారికి ఏమవుతుందంటే
ఖచ్చితంగా ఇది ఏం చేస్తుంది అంటే ఆ తేళ్లు ఏదైతే మిడతల వలె ఉన్నాయో, ఆ తేల తోకల వలె ఉన్నాయో, ఆ కొండ వలె ఉన్నాయో, అవి 5 నెలల వరకు ఏం చేస్తాయంటే బాధిస్తూనే ఉంటాయి. నువ్వు పారిపోతున్నా, నువ్వు చావాలన్నా నీకు సావు రాదు, అది బాధ పెట్టడం వదలదు. నీకు మనకు సావు రాదు, అది బాధ పెట్టడం వదలదు. అట్లా మనుషులకు రాబోతుంది. అది ఈ కాలమే, వేరే కాలం కాదు. అర్థమవుతుందా? ఇది ఆల్రెడీ రాయబడ్డది, ఇప్పుడు జరుగుతున్నది. అర్థమవుతుందా? ఈ బాధను చూడాలంటే మనం బ్రతికి ఉండాలి. నేను ఉంటాను, అర్థమవుతుందా? నేను నా ఫ్యామిలీ ఉంటాము. కానీ ఎవరు నాతో పాటు చూడాలనుకున్నారంటే ముందు నన్ను ఫాలో కావాలి. అంతే కదా? జరగబోయేది సంఘటన చూడాలంటే నన్ను ఫాలో అయితే ఖచ్చితంగా బ్రతికుంటారు, ఖచ్చితంగా ఈ జరగబోయే సంఘటనలు చూస్తారు. ఈ మాట చెప్పమన్నా. ముందు 9వ అధ్యాయం నెరవేరబోతుంది. ఇప్పుడు జరగదు, ఇంకా చాలా టైం ఉంది. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. కాలం డేట్ నాకు చెప్పలేదు, పరలోకం ఎవరు చెప్పలేదు. అర్థమవుతుందా? యాషోవా మెస్సేజ్ కూడా తెలియదు, పరిశుద్ధాత్ముడికి తెలియదు, దూతలకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ జరిగే అప్రాక్సిమేట్లీ అందాజా మనం చెప్పగలం. ఈ కాలం నుంచి పడుకోకు, నిన్న మన పడుకునే సమయం కాదు, ఇది మేల్కొనే సమయం. ఓకే, ఇది విగ్రహారాధన చేసే వారికే ఇవి కలుస్తాయి. విగ్రహారాధన చేసే వారినే ఇవి బాధ పెడతాయి. ఎన్ని నెలలు? 5 నెలలు అంటే మామూలు విషయం కాదు. 5 నెలలు అంటే లెక్కేయండి, 150 రోజులు. ఒక రోజు కాదు, ఒక్కసారి తేలు కుడితే అర్థమవుతుందా? ఆ బాధ భరించలేని వ్యక్తి ఒక్కసారి కుడితేనే అబ్బబ్బబ్బబ్బ మంట మండుతుంది. అవునా కదా? కానీ అదే నొప్పి, అదే బాధ, అదే గాథ 5 నెలలు ఉంటుందండి. ఇంకెట్లుంటుంది? అయినా సరే, అంటే ఇంత ఘోరం జరిగినప్పటికి కూడా మనుషులు ఇంకా మారు మనసు పొందకుండా ఉంటారు అని ఎక్కడ చూడండి, 20లో. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడవను, శక్తి లేని వారి బంగారు, వెండి, కంచురాయి కర్రలతో చేయబడి తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టినట్లు మారు మనసు పొందలేదు. మరియు తాము చేస్తున్న నరహత్యలను, మాయామంత్రములను, జారాచోరత్వములను చేయకూడనట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. అంటే మారు మనసు ఖచ్చితంగా పొందాలి, పొందకుంటే వారికి ఈ బాధలు తప్పవు. అంటే అర్థం ఏంటి? జరుగుతున్న విషయాన్ని ప్రపంచం గ్రహించడం లేదు అంటున్నాను నేను. అర్థమవుతుందా? జరుగుతున్న సంఘటనలు, జరగబోయేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జీవితం మనకు ఉన్నప్పుడు సేఫ్గా ఉండడం మంచిదా? జాగ్రత్త, భయము దేవుడి భయము భక్తిలో ఉండడం మంచిదా? లేక చూద్దాంలే, చేద్దాంలే అనుకుంటే మంచిదా? చెప్పండి. అందుకని ఏం చేయాలంటే, అరే బాబు, ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి, ఇది ఒకవేళ ఇది జరిగినా జరగవచ్చు, లేదంటే నువ్వు చస్తే నరకానికి పోవచ్చు. ఇది బ్రతికుంటే ఈ సంఘటన నీ జీవితంలో జరిగే అవకాశం ఉంది, చచ్చావా నరకానికి పోతావు. కాబట్టి నేడే మారు మనసు పొందు, నేడే పరలోకపు తండ్రి సమీపంలో ఉండు, ఆయన ఒక ఆధీనంలో ఉండు, ఆయన వెలుగులో ఉండు, ఈ 10 ఆజ్ఞలు త్వర పాటించు అని మనం చెప్పక తప్పదు. ఖచ్చితంగా చెప్పాలి, ప్రకటన చేయాలి. అదే కదా 6వ ముద్ర. ఈ యొక్క సంఘటన జరిగిన తర్వాత, ఈ 12 వచనాలు జరిగిన తర్వాత 6వ ముద్ర ఊదడం జరుగుతుంది. 6వ ముద్ర ఊదిన తర్వాత కొంత టైం అయిపోయిన తర్వాత 7వ బూర ఊదడం జరుగుతుంది. 7వ బూర ఊదిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన రావడం స్టార్ట్. అర్థమవుతుందా? ఇట్లా ప్రతిదానికి
క్లియర్ కట్ గా పరలోకపు తండ్రి రాయించి పెట్టారు. కాలం రాయలేదు. అవునా, ఇక్కడ కాలం రాశారా? రాయలేదు. ఎందుకంటే కాలము రాయరు. ఎందుకంటే పరలోకపు తండ్రి ఆధీనంలో కాలాలు సమయాలు ఆయన చేతుల్లో ఉన్నాయి. అది మనకు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. కాలాలు సమయాలు ఎవరి దగ్గర ఉన్నాయంటే తండ్రి ఆధీనంలో ఉన్నాయి. ఇక్కడ ఏం జరగబోతుంది, పరలోకపు తండ్రి మాట వింటే ఎంత క్షేమంగా ఉంటాం, వినకపోతే ఎంత నరకాన్ని చూడబోతున్నాం అనేది మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. అందుకనే మనం ఏం చేయాలంటే సాధ్యం అసాధ్యం అంటే సమయమందు అసమయమందు సాధ్యమైనంత వరకు అసాధ్యమైతున్నా కూడా మనం ఏం చేయాలంటే మనము పరిశుద్ధ గ్రంథం గురించి బోధిస్తూనే ఉండాలి. మనం ఆగొద్దు. అందుకని ఎవరైనా వాక్యాలు చెప్తున్నా, ఊర్లో చూస్తున్నా సంతోషం అనిపిస్తుంటది. ఎందుకంటే రేపటి దినాన ఈ యొక్క తెగులు వాళ్ళ మీదకి రాకుండా కాపాడబడతారు. వాళ్ళు బాప్తిసాలు తీసుకున్నారనుకోండి, సేఫ్ జోన్ లో ఉన్నట్టే. దేవుడి ముద్ర అంటేనే బాప్తిసం. అవునా కదా? బాప్తిసం తీసుకొని వాళ్ళు సేఫ్ లో ఉన్నారా, వాళ్ళు రక్షణలో ఉన్నారా, పాపం చేయకుండా విగ్రహారాధన చేయకుండా ఉన్నారా, వాళ్ళు సేఫ్ జోన్ లో ఉన్నట్టు. లేదా ఏమవుతుంది చెప్పండి, 5 నెలల వరకు బాధ కలుగుతుంది. ఎలాంటి బాధ? అది తేళ్లు కరుస్తే ఎలాంటి బాధ ఉంటుందో అలాంటి బాధ. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి? పాతాళ లోకం నుండి వస్తాయి. ఎన్ని వస్తాయి చెప్పండి? 1 2? కోటాను కోట్లు. ప్రపంచమంతా మొత్తం నిండిపోతాయి. ప్రపంచమంతా ఎక్కడెక్కడ విగ్రహారాధన జరుగుతుందో, ఎక్కడెక్కడ విగ్రహారాధన మనుషులు ఉన్నారో అక్కడక్కడ ఇవి స్ప్రెడ్ అయిపోతాయి. అది ఏ దేశమైనా కానివ్వండి, ఏ రాష్ట్రమైనా కానీ, ఏ ఊరైనా కానీ అక్కడ వెళ్ళిపోతాయి. ఇవన్నీ వెళ్ళిపోయి వాళ్ళని కరుస్తూనే ఉంటాయి. ఆ నొప్పి తగ్గేది మళ్ళీ కరుస్తాయి. కరిసి 5 నెలల దాకా, ఒకసారి కలిసి 5 నెలల దాకా కొనసాగదు. కరుస్తూనే ఉంటాయి, కరుస్తూనే ఉంటాయి, కుడుతూనే ఉంటాయి. నీ నొప్పి ఆ వ్యక్తికి నొప్పి వస్తూనే ఉంటది. అట్లా 5 నెలల వరకు ఉంటది. అది మామూలు విషయమో 5 నెలల వరకు అంటే ఎవరికి కరుస్తాయి చెప్పండి? విగ్రహారాధన చేసేవారికి కరుస్తాయి, పాపం చేసేవారికి కరుస్తాయి. మాయా మంత్రాలు అంటే దురాత్మచే నడిపింపబడుతున్న వారికి గరుస్తాయి. విగ్రహారం చేసేవారికి గరుస్తాయి. మాంత్రికులకు, తాంత్రికులకు, అవునా, నరాతి చేసేవారికి, వ్యభిచారం చేసేవారికి, దొంగతనం చేసేవారు, అంటే వీళ్ళంతా ఎవరైతే పాపములో ఉన్నారో వారందరికీ ఇవి కరుస్తాయి. ముద్ర ఉండి జాగ్రత్తగా దేవుడి సన్నిధిలో, దేవుని వెలుగులో ఉన్నవాడికి ఆ పక్కకు కూడా అవి పోవు. అర్థమవుతుందా? అవి ఏం చేస్తాయి? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం అలా, మన చుట్టూ విగ్రహాలు ఉన్నారనుకోండి, మన దగ్గరికి రావు. అది మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఆల్రెడీ మనం ప్రాక్టికల్ అనుభవించినాం. కరోనా టైంలో మేము, నా ఫ్యామిలీ అనుభవించినాం. అర్థమవుతుందా? మేము భయపడ్డప్పుడు చుట్టూ కరోనానే ఉంది కదా. నా ఇంటికి వెనకాల ఒకటి చచ్చిపోయిండు, ఇట్లా అక్కడ ఆడొకడు ఈడొకటి చచ్చిపోతూనే ఉన్నాడు, టప్పా చచ్చిపోతున్నారు జనాలు. భయపడప్పుడు దేవుడు ఒకటే మాట అన్నాడు, తండ్రి నీ గుడారానికి ఏ సమస్య రాదు, నువ్వు భయపడకని చెప్పి. నేను భయపడకుండా ఉన్నా. అర్థమవుతుందా? వ్యాక్సిన్ తీసుకోవాలంటే అవసరం లేదని చెప్పి తీసుకోలేదు. అంటే ఆల్రెడీ ఏం చేసాము? అనుభవించడం. ఆల్రెడీ దేవుడి యొక్క కృప అనుభవించడం. బయట తెగుళ్ళు ఏదైతే కరోనా వచ్చిందో అది అనుభవించడము. చాలా మంది, అందరూ పాస్టర్లు, దేవుడు ఏమంటారు, రోజు ప్రార్థన చేసేవాడు, రోజు వాక్యాలు బోధించేవాడు కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. అర్థమవుతుంది? దేని మీద ఆధారపడ్డప్పుడు వాళ్ళు వ్యాక్సిన్ మీద ఆధారపడ్డారు, దేవుడి మీద ఆధారపడలేదు కదా. చాలా మంది పాస్టర్లు కూడా చనిపోయారు, 300 మంది పాస్టర్లు చనిపోయారు. ప్రపంచమంతా కలిసి 1 కోటి మంది చచ్చిపోయారు, 1 కోటి మంది పైన చచ్చిపోయారు. ఇప్పుడు అదే హార్ట్ అటాక్ తో, అదే వ్యాక్సిన్ తో ఇంకా
మళ్ళా చస్తూనే ఉన్నారు హార్ట్ అటాక్ వచ్చి. అంటే చుట్టూ తెగుళ్ళు ఉన్నా కూడా మన గుడారానికి ఏం జరగలేదు, అపాయం అనేది రాలేదు. రేపటి దినాన ఇవి వచ్చినప్పుడు కూడా ఏమవుతుంది, ఎవరైతే దేవుడు ముద్ర కలిగి ఉంటారో, ఎవరైతే మారు మనసు పొంది ఉంటారో, ఎవరైతే విగ్రహారాధనకి అర్థమవుతుందా, మా వ్యభిచారాలకు దొంగతనాలకు వీటికి దూరంగా ఉంటారో వారికి ఈ తెగుళ్ళు రావు, రావడానికి వీలు లేదు. ఇది నా మాట, ఇది పరలోకపు తండ్రి మాట. మనం చెప్పినమంటే తిరుగు ఉండదు. అర్థమవుతుందా? కొందరు నన్ను అడిగారు, మరి నీకు రాదని చెప్పినప్పుడు మాస్క్ ఎందుకు పెట్టుకున్నావు అన్నారు. నేను మాస్క్ పెట్టుకోకుండా 1000 రూపాయలు ఫైన్ వేస్తారు. ఎందుకు పెట్టుకోవద్దాన్ని? తెలిసి 1000 రూపాయలు ఫైన్ వేసారు. నాకు కారులో పోతుంటే ఫైన్ వేసారు నాకు. నేను వరంగల్ పోతుంటే మాస్క్ పెట్టుకోలేదు మేము. అంతకుముందు మాస్క్ పెట్టుకున్నాము, ఇక అయిపోయింది కదా అని చెప్పేసి ఎప్పుడు 21లో వరంగల్ పోతుంటే మాస్క్ పెట్టుకోకుండా పోతుంటే కార్ ఆపి మాస్క్ లేవని చెప్పి 1000 రూపాయలు ఫైన్ వేసి, మరి నేను ఎందుకు ఫైన్ వేయించుకోవాలన్నా? అంతే కదా, మాస్క్ పెట్టుకున్నాము. ఎందుకు పెట్టుకున్నాము? ఫైన్ పడకుండా పెట్టుకోకుండా కూడా తిరుగుతాం, మాకేం బాధ లేదు. కరోనా టైంలో చచ్చిపోతే కూడా సావులకు కూడా వెళ్ళండి. కరోనాతో చనిపోతే కూడా సావుకి వెళ్ళినా మనకేం కాలేదు. ఎందుకు? ఎవరిచ్చిన మాట మనకి? ఎవరు ప్రామిస్ చేశారు మనకు? దేవుడు పరలోకం తన ప్రామిస్. నీకేం కాదు, నువ్వు భయపడకన్నా. అర్థమవుతుందా? అందుకే కరోనా అనేది మనకు రాలేదు. ఆ వ్యాక్సిన్ మనం తీసుకోలేదు. తీసుకున్న వాళ్ళు ఈరోజు బాధపడుతున్నారు, తీసుకున్న వాళ్ళు హార్ట్ అటాక్ వస్తుంది, తీసుకున్న వాళ్ళు చచ్చిపోతున్నారు, తీసుకున్న వాళ్ళు ఈరోజు స్టంట్ వేసుకుంటున్నారు. అర్థమైందా? అంటే మనం ఎక్కడున్నాం? సేఫ్ జోన్ లో ఉన్నాం. అంటే ఆ వ్యాక్సిన్ ఎప్పుడో వేసుకుంటే వాళ్ళకి ఇప్పటికీ జనాలు ఏదో మాట్లాడుతూ పడిపోతున్నారు, నడుస్తూ పడిపోతున్నారు, డాన్స్ చేస్తూ పడిపోతున్నారు. అంటే వీళ్ళంతా ఎవరు? దేవుని దేవుడి మీద ఆధారపడని వారు, లోకం పోకడ లోకం విధానంలో పోయిన వాళ్ళు. ఇక్కడ కూడా అదే జరిగే రాబోయే సూచన. ఇది ఇంకా ఘోరంగా ఉంటుంది. అంటే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము జరగడానికి మన మధ్యలో జరగబోతుంది. జరగడానికి టైం ఉంది. 2000 అంటే ఈ సంవత్సరం ఇక్కడి నుంచి లెక్కేసుకున్నా మీరు 2060 లోపల ఈ సంఘటనలు చాప్టర్ 9 మొత్తము జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఇంకా నేను 13 చెప్పట్లేదు, ఓన్లీ ఇదే చెప్తున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా జరుగుతాయి. ఆవిడ ఏం చేయాలి? మనిషి ఆ సమస్యల్లో పడక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముందు ఏం చేస్తావు? ప్రయాణం చేయాలంటే ఏం చేస్తావు? సేఫ్టీ ప్రికాషన్ తీసుకుంటాం. ఎటైనా ప్రయాణం చేయాలన్నా కదా. ఇప్పుడు వీటికి రావాలంటే ఏం చేస్తాం మేము? చాలా స్వెటర్లు అవునా కదా, అన్ని జాగ్రత్తలు తీసుకొని వచ్చినాం. నేను ఎప్పుడు చెప్పులు వేసుకొని వచ్చేటప్పుడు షూ వేసుకొని వచ్చినా, ఎందుకంటే అంత చలి ఎక్కువ లేడు. అంటే ముందే జాగ్రత్తలు తీసుకుంటాం. అంటే ముందే మారు మనసు పొంది ముందే మనం ఆజ్ఞలు పాటిస్తూ దేవుడిలో మనము మన కుటుంబాలు ఉన్నట్టయితే ఈ సమస్యల నుంచి, ఈ మరణాల నుంచి మనము సేఫ్ జోన్ లో ఉంటాం. ఒకవేళ రేపటి దినాన మనం చనిపోయినా, అంటే మీరెవరైనా చనిపోయినా మీ కుటుంబాలకు అది ఏమవుతుంది? సేఫ్, కాపాడబడుతుంది. అంటే మీరు చనిపోయినా మీ కుటుంబాలన్నా దేవుడి యొక్క ముద్రలో ఉంటాయి, దేవుడి యొక్క ముద్ర కలిగి ఉంటాయి, ఆ తరాలు ముద్రలు కలిగి ఉంటాయి. అంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఉన్నా లేకపోయినా మన జనరేషన్ కి, మన కుటుంబానికి దేవుని ముద్రని ఇచ్చిపోతున్న వాళ్ళం అవుతాం. అప్పుడు వాళ్ళు అనుకుంటారు, అబ్బా మేము చాలా గొప్ప వాళ్ళము, మనము దేవుని ముద్ర కలిగి ఉన్నాము,
ఈ తెగుళ్ళు మనకు రాలేదు, ఈ బాధ, ఈ 5 నెలల బాధ మనకు రాలేదు అని చెప్పి ఎంతో సంతోషించి ఎంతో 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 గణపరుస్తారు దేవుని ముద్ర కలిగిన వాళ్ళు. ఆ టైంలో ఖచ్చితంగా గణపరుస్తారు. ఎందుకంటే అందరూ బాధపడుతుంటే నువ్వు నీకు ఆ బాధ రాకుండా నీకు ఎంత సంతోషం అనిపిస్తారు? అబ్బా నాకు ఈ సమస్య రాలేదు తండ్రి మీకు స్తోత్రము, హల్లెలూయా హల్లెలూయా అని గాన ప్రతిగానాలు చేస్తారు. ఎవరు చేస్తారు? దేవుని ముద్ర కలిగిన వాళ్ళు చేస్తారు. దేవుని ముద్ర కలగని వారు ఏం చేస్తారు? లబో దిగో అని ఒక పక్క మొత్తుకుంటుంటారు. ఎక్కడ? నీ చుట్టే జరుగుతాయి ఇవన్నీ, నీ చుట్టే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకనే నువ్వు మాత్రం, నువ్వు, నీ కుటుంబము, నీ తరాలు ఖచ్చితంగా దేవుడి ముద్ర, తండ్రి ఎలోహిమైన అదోనాయి ముద్ర కలిగి ఉండాలని నేను పరలోకపు తండ్రి పక్షాన మీకు తెలియజేస్తున్నాను. ఇది మనం దర్శనం ఉండగానే ఇది భూమి మీద జరుగుతుంది. అర్థమవుతుందా? నేను బ్రతికుండగానే ఇది భూమి మీద జరుగుతాయి. ఈ ప్రకటన 9వ అధ్యాయము నేను భూమి ఉండగానే జరుగుతుంది. అర్థమవుతుందా? ఇంకా చెప్తా, నేను భూమి ఉండగానే ప్రకటన 20వ అధ్యాయం జరుగుతుంది. ఎన్ని అధ్యాయం? ప్రకటన 20వ అధ్యాయం నేను భూమి ఉండగానే జరుగుతుంది. ఇట్లా చాలా సంఘటనలు జరుగుతాయి. కాబట్టి నా మాట అర్థమవుతుందా? పరలోకపు తండ్రి మాట ఒకటే, ఆయన మాటే నా మాట. అర్థమవుతుందా? ఆయన నోటికి నేను ఏమున్నాను? నోరై ఉన్నా. పరలోకపు తండ్రి నోటికి నేను నోరై ఉన్నాను కాబట్టి నేను ప్రకటిస్తున్నదే వాస్తవం. దాని పూర్తి వివరణ నాకు ఇవ్వలేదు. నాకు ఎంతవరకు అయితే పరలోకపు తండ్రి తెలియజేశారో అంతవరకే నేను ఈ విషయాన్ని బోధిస్తున్నాను. ఇంకా ముందు ఇంకా బాగా వివరిస్తే మళ్ళీ దీన్ని ఇంకా పూర్తిగా వివరించడానికి మళ్ళొకసారి మరొక సబ్బాతులో మనం మాట్లాడుకునే అవకాశం పరలోకపు తండ్రి ఇస్తారని నేను సెలవు తీసుకుంటాను.